చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు. వినటానికి ఎంత బాగున్నాయో ఈ మాటలు. కానీ ఏదైనా వినకపోతే ఇది చెడు, ఇది మంచి అని ఎలా తెలుస్తుంది? ఇంతకీ మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి? ఒకరికి మంచిది అనిపించింది, మరొకరికి ఎందుకు చెడ్డదనిపిస్తుంది? ఒకరికి తమ మత గ్రంథం మంచిదైతే మరొకరికి చెడ్డదవుతుంది. మరి ఎలా? ప్రతిదాన్ని చూడాల్సిందే, వినాల్సిందే, మాట్లాడాల్సిందే, చర్చించాల్సిందే. కానీ ఏది సత్యమో ఏది అసత్యమో మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకోవాలి. ఇది మనకి ఇతరులకి మంచి చేస్తుందా అని ఆలోచించాలి. అది సత్యమై మేలు చేసేదైతే మంచిది అనుకోవాలి, కీడు చేసేదైతే చెడ్డది అని గ్రహించాలి. చెడు వినవద్దు అంటే అర్థం మరీ దాన్నే వినవద్దని అర్థం, కానీ అసలు వినొద్దని అర్థం కాదు. మనసులోనే అణిచిపెట్టమని కాదు, మర్చిపోమ్మని అర్థం. మనసులోనే అణిచిపెట్టమని కాదు, మర్చిపోమ్మని అర్థం. ఈ ప్రపంచంలోనే చెడు ఉంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? అయితే అలా కాదు. కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. మనం వివేకాన్ని ఉపయోగించి మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలి. చక్కెర ఇసుక కలిసి ఉంటే చిన్న చీమ కూడా చక్కెరను తీసుకొని ఇసుకని వదిలేస్తుంది కదా. మరి మనుషులమైన మనం వివేకాన్ని ప్రదర్శించి ఇలా చేయలేమా? అన్నిటినీ విందాం, అన్నిటినీ చూద్దాం. విచక్షణ జ్ఞానాన్ని వినియోగించి ఏది మంచిదో గ్రహిద్దాం. భద్రం శృణ్వంతు, భద్రం పశ్యంతు, భద్రం కుర్వంతు.